హాయ్ ఫ్రెండ్స్, ఆలు బఠానీ క్యాప్సికమ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. కడాయిలో ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత పోపు దినుసులు, పండుమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు రెమ్మలు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, టమోటోలను కూడా వేసుకోండి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్ చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. దీనికి కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేయండి. ప్లేట్ అనేది మూత పెట్టేసేయండి. క్యాప్సికమ్ అనేవి మగ్గిపోతాయి. ఉడికిన ఆలుని చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. 2 తీసుకున్నానండి ఆలు. అలాగే పచ్చి బఠానీలు కూడా బాయిల్ చేసుకొని వేసుకోండి. దీనికి కొంచెం వాటర్ అనేది యాడ్ చేయండి. అలాగే గరం మసాలా, ధనియా పౌడర్, కారం పొడి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. దీనికి తగినంత వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ అనేది కుక్ చేసుకోండి. మరి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి తక్కువైనట్లయితే. ప్లేట్ మూత పెట్టేసేయండి. సింపుల్గా ఆలు క్యాప్సికమ్ బఠానీ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇది చపాతీ, రోటీ, దోశలోకి ఏదైనా చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకుంటున్నానండి. చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చి కొబ్బరి తురుము అనేది యాడ్ చేసుకుంటే. చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నాను. మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి. చపాతీలోకి, పూరీలోకి మంచి కాంబినేషన్ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.